మరోసారి బీఆర్ఎస్ బీజేపీలపై పదునైన విమర్శలు గుప్పించారు. భువనగిరి ఎన్నికల ప్రచార సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకముందు ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ సిద్ధాంతాలతో అప్పటి టీఆర్ఎస్ పనిచేసిందన్నారు. కేసీఆర్ కమ్యూనిస్టులను కరివేపులాగా పక్కన పెట్టారని, మోడీకి ఈ కేడి మద్దతు ఎప్పటికీ ఉంటుందని కేసీఆర్ మోడీ మధ్య బంధాన్ని వివరించారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి ఎంపీ సీట్లను నజారాగా ఇస్తున్నారని ఆరోపించారు. పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్లో ఉండే ఆంధ్రోలను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్లదీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుల్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా? ఇవాళ మనం సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి ఈరోజు కలిసి ఉండాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా? ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా? ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం. ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను, బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా, ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ? కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్లగొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు. అవుతుంది బిడ్డ నీకు పెళ్ళి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపురి అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్.
మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడే బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడే గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్లయ్యకు టికెట్ ఇచ్చినాం 50,000తో గెలిపించింది.